నేనైతే మన కోసం మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. ఈ గవర్నమెంట్ కోసం, పొలిటీషియన్స్ కోసం, ఎవరి కోసం కాదు. గవర్నమెంట్ ఈరోజు ఎలాగుందంటే మన వల్లే ఉంది అలాగా. అంత ఎంజాయ్ చేస్తుందంటే మన వల్లే ఉంది. మనం ఎరిపోకులమి. వాళ్ళ తప్పేం లేదు. ఎందుకంటే మనం ఓటేసి వాళ్ళని గెలిపిస్తున్నాం కదా! లేదు, ఓటేయడం కాదు ఇంపార్టెంట్. నువ్వు, నేను అందరమే కొట్టుకొని చచ్చిపోతున్నాం కదా వాళ్ళ కోసం. జగన్‌కి ఈడేదో అనేసాడు, ఈడిని తిట్టేద్దాం. ఎరుపుకి నీకేం తెలీదనుకోని, లేదంటే పవన్ కళ్యాణ్ ఆడేదో అనేసాడు, లేదంటే చంద్రబాబు నాయుడు ఏదో అనేసాడు అని చెప్పుకొని తిట్టేసుకొని, కొట్టేసుకొని, బట్టలు చింపేసుకొని కొట్టేసుకుంటున్నాం కదా! ఎరుపుక మీ అమ్మ నాన్న నీకు చదివిపించింది పొలిటీషియన్ కోసం కొట్టుకోవడం కాదు. వాళ్ళు బాగానే ఉంటున్నారు అలా కలిసినప్పుడు. న్యూస్‌లో కూడా చూడండి, వాళ్ళు కలిసినప్పుడు నవ్వుకొని మాట్లాడుకుంటున్నాం. నువ్వు నేను కొట్టేసుకుంటున్నాం. రాజ్యసభలో కూడా వాళ్ళు బాగానే నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ, కామెడీ చేసుకుంటూ, మీటింగ్ చేసుకుంటున్నారు. నువ్వు నేనే కొట్టేసుకుంటున్నాం. మన అమ్మ నాన్న ఇలాంటి రోజులు చూడడానికి మనం చదివిపించాలి అంతే కదా! నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏదైనా ఉంటే గవర్నమెంట్‌తో అడగండి. సార్ మాకు ఆరోగ్యశ్రీ కార్డ్ ఇచ్చారు కదా! హాస్పిటల్ ఎమర్జెన్సీ వస్తే ఆరోగ్యశ్రీ కార్డ్ పనికి రాదంటున్నారు. డబ్బులు కట్టమంటున్నారు. దేనికి ఆ కార్డ్ 5,00,000 అని చెప్పేసి ఇచ్చారు. మా ఫ్యామిలీకే పని రావట్లేదు. ఆ కార్డ్ దేనికనేసి అడగండి. అంతేగాని నువ్వు నేను కొట్టేసుకుంటే ఇటు రాదు. మనకి ఏదేదో స్కీమ్స్ ఇస్తున్నారు కదా! హౌస్ ఇస్తారన్నారు. హౌస్ ఒకడికైనా వచ్చిందా? కొంతమందికి వచ్చింది అంతే. ఎవరికైతే ఎవరో ఒక చిన్న చిన్న పొలిటీషియన్స్ తెలిసినోళ్ళు వాడిని బట్టి వాడికి వచ్చింది. మనకి ఏదైనా వచ్చిందా? ఇల్లు కూడా రాలేదు. కనీసం ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకెళ్తే దేనికి పనికి రావట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే 10 సార్లు ఇటు అటు తిప్పిస్తున్నారు. ఏదైనా ఉంటే అడగండి వాళ్ళకి వచ్చినప్పుడు. వాళ్ళు వచ్చినప్పుడు జై జై అని కొడితే అవ్వదు. క్వెషన్ ఎయ్యండి. అందరూ వస్తుంటారు, మాట్లాడుకొని పోతుంటారు. మనం క్వెషన్ ఎయకపోతే అంతే ఇంకా. నేను అంతే చెప్పాలనుకుంటున్నాను. జై హింద్.